ఈ రోజే అత్యంత పవిత్రమైన అధిక మాస సోమవారం. ఈ రోజు ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అవమానాలకు గురైన మనమాసం శ్రీమన్నారాయణుడి కరుణతో పురుషోత్తమ మాసంగా మారి సాక్షాత్తు ఆ పురుషోత్తముడికే ప్రియమైన మాసంగా అనంతమైన పుణ్యఫలాలనిచ్చేదిగా వరం పొందింది. ఈ వార్త ముల్లోకాలలో వ్యాపించడంతో దేవతలు, ఋషులు, మానవులు అందరూ ఈ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కాలచక్రం గడిచింది. ఒకానొక పురుషోత్తమ మాసం ఆసన్నమైంది. ఆ సమయంలో అవంతి దేశాన్ని, అంటే ప్రస్తుతం ఉజ్జయినిని, చంద్రసేనుడు అనే గొప్ప శివభక్తుడు పరిపాలిస్తున్నాడు. అతను ప్రతి సోమవారం మహాకాళేశ్వరునికి చేసే పూజలను ఎన్నడూ విస్మరించలేదు. అతని భక్తికి మెచ్చిన మహాకాలుడు ఆ రాజ్యానికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతున్నాడు. ఇలా ఉండగా పురుషోత్తమ మాసం వచ్చింది. రాజుగారికి ఒక సందేహం కలిగింది. ఆ సందేహంతో ఆయన తన రాజగురువు, మహాజ్ఞాని అయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. గురుదేవ, ప్రణామములు. నాకొక ధర్మ సందేహం పీడిస్తుంది. ఇది పురుషోత్తమ మాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో చేసే ప్రతి పుణ్యకార్యం విష్ణువుకు అంకితమవుతుంది. అయితే నేను పరమశివభక్తుణ్ణి. నా ప్రాణం శివారాధన. ఇప్పుడు ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే సోమవారం రోజు నేను ఎప్పటిలాగే శివారాధన చేస్తే అది శ్రీహరికి చేసే అపచారమవుతుందా? లేదా పురుషోత్తముని మాసం కదా అని శివారాధన మాని విష్ణువును పూజిస్తే నా ఇష్టదైవమైన సోమేశ్వరుడికి దూరమైన వాడిని కానా? ఈ హరిహర భక్తి సంఘర్షణలో నేను ఏ మార్గాన్ని అనుసరించాలి? దయచేసి నాకు మార్గనిర్దేశం చెయ్యండి అని వినయంగా అడిగాడు. రాజుగారి ధర్మబద్ధమైన సందేహానికి బృహస్పతి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. రాజా, నీ సందేహం సామాన్యమైనది కాదు, చాలా లోతైనది. ఇది ముల్లోకాలకు మేలు చేకూర్చే ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించడానికి దారితీస్తుంది. ఈ సందేహ నివృత్తి కోసం పూర్వం కైలాసంలో జరిగిన ఒక దివ్యగాథను నీకు వివరిస్తాను. శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం సతీదేవి దక్షయజ్ఞంలో తన దేహాన్ని త్యజించిన తర్వాత హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మించింది. ఆమె బాల్యం నుండే శివునిపై అచంచలమైన ప్రేమను, భక్తిని పెంచుకుంది. ఆయనే తన భర్త కావాలని ప్రతిజ్ఞ పూనింది. నారదుని ఉపదేశంతో ఆమె శివుని కోసం ఘోర తపస్సు ప్రారంభించింది. వేసవిలో పంచాగ్ని మధ్యన, వర్షాకాలంలో వర్షధారల కింద, చలికాలంలో గడ్డకట్టే నీటిలో నిలబడి ఆమె చేసిన తపస్సు తీవ్రతకు ముల్లోకాలు గడగడలాడాయి. ముఖ్యంగా ఆమె ప్రతి సోమవారం మరింత నిష్ఠతో ఉపవాసం ఉంటూ శివలింగానికి బిల్వపత్రాలతో, గంగాజలంతో అభిషేకం చేస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేది. ఎన్నో ఏళ్లు గడిచాయి. ఆమె తపస్సు కొనసాగుతూనే ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక పురుషోత్తమ మాసం వచ్చింది. పార్వతీదేవి తన తపస్సును యథావిధిగా కొనసాగిస్తుంది. పురుషోత్తమ మాసంలో మొదటి సోమవారం రానే వచ్చింది. ఆమె పూజకు సిద్ధమవుతూ ఉండగా దేవతలు ఆమె భక్తిని పరిశీలించదలిచి ఒక మాయా వాతావరణాన్ని సృష్టించారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో శ్రీహరి ఆమె వద్దకు వచ్చాడు. కొన్ని పురాణాల ప్రకారం సప్త ఋషులు వచ్చారని కూడా ఉంది. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన శ్రీహరి ఇలా అన్నాడు. అమ్మా పార్వతి, నీ తపస్సు అమోఘం. కాని నాదొక చిన్న సందేహం. ఇది శ్రీహరికి ప్రియమైన పురుషోత్తమ మాసం కదా. ఈ నెలలో విష్ణువును ఆరాధిస్తే అక్షయమైన ఫలం తక్షణమే వస్తుంది. నీ కోరిక నెరవేరాలంటే ఈ సోమవారం శివుణ్ణి కాకుండా శ్రీమన్నారాయణ్ణి పూజించడం ఉత్తమం కదా. ఎందుకంటే ఇది ఆయనకు ప్రత్యేకించిన నెల. ఆయన అనుగ్రహిస్తే శివుడు నీ భర్త అయ్యేలా ఆయనే చూస్తాడు. శివుని కోసం ఆయన నెలలో పూజించడం సబబు కాదేమో అని అన్నాడు. ఆ మాటలకు పార్వతీదేవి కళ్ళు తెరిచి చిరునవ్వుతూ నిశ్చలంగా ఇలా సమాధానం ఇచ్చింది. మహానుభావ, మీరు చెప్పింది నిజమే. ఇది పురుషోత్తముని మాసం. ఆయన ఈ జగత్తుకే పాలకుడు. కాని నా దృష్టిలో
హరికి హరునికి భేదం లేదు. శివుని హృదయంలో శ్రీహరి ఉంటాడు, శ్రీహరి హృదయంలో శివుడు ఉంటాడు. గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తే ఆ జలం శివుని జటాజూటం నుండి వెలువడింది బిల్వపత్రం, లక్ష్మీదేవి స్వరూపం. నేను శివ సహస్రనామం చదివినా, విష్ణు సహస్రనామం చదివినా ఆ నాదమంతా ఆ పరబ్రహ్మ స్వరూపానికి చెందుతుంది. ఈ పురుషోత్తమ మాసంలో శివుణ్ణి ఆరాధించడం అంటే హరిస్వరూపమైన కాలంలో హరస్వరూపమైన దైవాన్ని పూజించడం. ఇది వారిద్దరినీ ఏకకాలంలో పూజించినట్లే అవుతుంది. నా భక్తిలో భేదభావం లేదు. నా శివయ్యే నా విష్ణువు, నా విష్ణువే నా శివయ్య. కాబట్టి నా ఈ సోమవార వ్రతం ఖచ్చితంగా ఆ పురుషోత్తముడికి కూడా ఆనందాన్ని కలిగిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం అని అంటుంది. పార్వతీదేవి యొక్క ఆ హరిహర భేదతత్వ సమాధానానికి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు, కైలాసంలో పరమశివుడు ఇద్దరూ ఏకకాలంలో పరమానంద భరితులయ్యారు. వెంటనే ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతిపుంజం పార్వతీ ముందు ఆవిర్భవించింది. దాని నుండి ఒక గంభీరమైన వాణి ఇలా పలికింది: ధన్యురాలువు తల్లి పార్వతి, నీ భక్తి, నీ జ్ఞానం అనన్య సామాన్యం. హరిహరుల మధ్య భేదం పాటించే అజ్ఞానులున్న ఈ లోకంలో వారి ఏకత్వాన్ని చాటి చెప్పిన నీవే అసలైన జ్ఞానివి. నీ భక్తికి, నీ అచంచల విశ్వాసానికి మేము ప్రసన్నులమయ్యాము. ఈ రోజు నుండి ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే ప్రతి సోమవారం అత్యంత పవిత్రమైనదిగా, మహిమాన్వితమైనదిగా విరాజిల్లుతుంది. దీనిని హరిహరాత్మక సోమవారం అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఎవరు శివుణ్ణి భక్తితో అభిషేకిస్తారో వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా అదనంగా లభిస్తుంది. ఎవరు విష్ణువును తులసీ దళాలతో పూజిస్తారో వారికి పరమశివుని ఆశీస్సులు కూడా దక్కుతాయి. ఈ ఒక్క సోమవారం చేసే వ్రతం 1000 సోమవారాల వ్రతఫలాన్ని, 1000 ఏకాదశుల వ్రతఫలాన్ని ఏకకాలంలో అందిస్తుంది. ఈ రోజున చేసే శివారాధన వలన సకల గ్రహదోషాలు, అనారోగ్యాలు, పాపాలు తొలగిపోతాయి. అదే సమయంలో విష్ణువు అనుగ్రహం వలన వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, వంశాభివృద్ధి కలుగుతాయి. ఇహలోకంలో సర్వ సుఖాలు అనుభవించి అంత్యమున హరిహర సన్నిధిని పొందుతారు. ఈ వరాన్ని ప్రసాదించి ఆ దివ్యవాణి అదృశ్యమైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే పరమశివుడు పార్వతీదేవి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఈ కథను చెప్పి బృహస్పతి ఇలా ముగించాడు: చూసావా రాజా, అధికమాస సోమవారం సాక్షాత్తు పార్వతీదేవి భక్తికి, జ్ఞానానికి ప్రతీక. ఈ రోజు హరిహరులిద్దరి అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందే అద్భుతమైన అవకాశం. కాబట్టి నీవు నిస్సందేహంగా రెట్టింపు ఉత్సాహంతో ఈ సోమవారం నాడు మహాకాళేశ్వరుణ్ణి ఆరాధించు. నీ పూజను ఆ పురుషోత్తముడు కూడా స్వీకరించి నీకు అక్షయమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పాడు. గురువుగారి మాటలతో చంద్రసేనుడి సందేహం పటాపంచలయింది. అతను ఆనందంతో అధికమాస సోమవారం నాడు మరింత వైభవంగా మహాశివునికి పూజలు, అభిషేకాలు నిర్వహించి హరిహరునిద్దరి కృపకు పాత్రులయ్యాడు. కాబట్టి అధికమాస సోమవారం కేవలం శివుడికో, విష్ణువుకో చెందిన రోజు కాదు. అది భగవంతుని ఏకత్వానికి, హరిహర భేదతత్వానికి నిలువుటద్దం. ఈ రోజున చేసే ఏ చిన్న పూజ అయినా, దానమైనా, జపమైనా, అభిషేకమైనా అది ఇద్దరి దేవతలకు చెంది భక్తులకు అలౌకిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను రెట్టింపు స్థాయిలో అందిస్తుంది. ఇది మన సందేహాలను వీడి భక్తిలో ఐకమత్యాన్ని సాధించమని మనకు బోధించే ఒక పవిత్రమైన కథ. కాలప్రమాణంలో చాంద్రమానం ప్రకారం 2 ఏళ్లకొకసారో 3 ఏళ్లకొకసారో ఏదో ఒక నెల అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని కొందరు దేనికి పనికిరాదని అంటారు. కానీ ఈ అధిక మాసం దైవారాధనకు, భగవన్ నామస్మరణకు, నదీ స్నానానికి, దీపదానాలకు అత్యంత పవిత్రమైనదని చెప్పబడింది. అంతేకాదు, సాక్షాత్తు గోలోక బృందావనంలోని శ్రీకృష్ణ భగవానుడు తన పేరుతోని దీన్ని పురుషోత్తమ మాసమని అన్నాడని
పద్మపురాణంలో ఉంది. ఈ అధికమాస గొప్పతనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి నారదముని బదరికాశ్రమంలోని నారాయణుడితో, ఓ కృష్ణ, ఈ ప్రపంచంలోని జీవులందరూ ఇంద్రియ సుఖాల్లో నిమగ్నమై ఉన్నారు. వారు జీవిత గమ్యాన్ని మర్చిపోయారు. అలాంటి ఈ జీవులు భగవంతుని సన్నిధికి చేరడానికి ఉపయోగపడే విషయాలేవో తెలపండి అని అడిగాడు. అందుకు నారాయణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ నారదా, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని లీలలను వినడంతో అన్ని పాపాలు నశిస్తాయి. నీకు భగవంతుడి లీలలు తెలుసు, కాని ఇతరులకు మేలు కలిగించడానికి మాత్రమే ఇలా నీవు అడుగుతున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు పవిత్రమైన పురుషోత్తమ మాసం గొప్పతనాన్ని వివరిస్తాను. ఆ మాసం కేవలం భౌతికమైన సంతోషాలనే కాకుండా భగవంతుని దివ్య సన్నిధిని కూడా ప్రసాదిస్తుంది అని అన్నాడు. అరణ్యవాస కాలంలో పాండవులను కూడా ఈ వ్రతం ఆచరించమని చెప్పాను. అందుకు తగిన కారణం కూడా చెప్పాను. అది నీకు కూడా చెప్తాను. శ్రద్ధగా విను. ఒకానొకసారి ప్రకృతి నిర్ణయం వలన అధిక మాసం ఒకటి కాలమాసంలో అవతరించింది. ప్రతి ఒక్కరూ ఈ మాసాన్ని అపవిత్రంగాను మలిన మాసంగాను చూశారు. ఏ విధంగా మలినత్వాన్ని తాకడం అపవిత్రంగా భావిస్తారో ఆ విధంగా ఈ అధిక మాసాన్ని కూడా ఏ పవిత్ర కార్యానికి పనికిరాదన్నట్లుగా చూడడం మొదలుపెట్టారు. అలాగా ఈ మాసం నిందలు పడుతూ అందరి చేత నిరాకరింపబడింది. ఆ మాసంలో ఏ విధమైన శుభకార్యాలు ఎవరూ చేసేవారు కాదు. ఈ విధంగా మానవులందరి చేత నిరాకరింపబడి నిందలు పడుతూ అధిక మాసం చాలా దుఃఖితురాలయ్యింది. ఆమె వైకుంఠానికి వెళ్లి తన దీనస్థితిని భగవంతునికి విన్నవించుకుంది. ఆమె వైకుంఠానికి వెళ్లి తన దీనస్థితిని భగవంతుడికి విన్నవించుకుంది. అంతులేని దుఃఖంతో భగవంతుని పాదాల వద్ద పడిపోయింది. కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఓ నారాయణ, నేను నిస్సహాయ స్థితిలో నీ వద్దకు వచ్చాను. ప్రపంచ జనులందరూ నన్ను తిరస్కరిస్తున్నారు. నన్ను రక్షించు. నీ కృప నాకు కలిగించు. నన్ను దయతో చూడు అని భగవంతుని పాదాల వద్ద పడిపోయింది. ఆమె కన్నీళ్లను, దీనస్థితిని చూసి నారాయణుడికి ఆమెపై జాలి కలిగింది. అలా దీనంగా విలపిస్తున్న అధిక మాసంతో నారాయణుడు ఇలా అన్నాడు. దుఃఖించకు. నీ కష్టాలన్నింటినీ తొలగించి నిన్ను రక్షిస్తాను. నేను ఈ అధిక మాసానికి నాతో సమానమైన కీర్తిని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మోక్షాన్ని భక్తులకు ప్రసాదించే శక్తిని ఇస్తున్నాను. ఈ అధిక మాసం నాతో సమానం. నాలో ఉన్న శక్తులన్నింటినీ ఈ అధిక మాసానికి ఇస్తున్నాను. ఇక మీదట నా పేరుతో పురుషోత్తమ మాసమని ఈ నెల ప్రాముఖ్యం పొందుతుంది. అలాగే ఇప్పుడు ఈమెకు నా లక్షణాలన్నీ లభించడం వల్ల నేను ఈమెకు భర్తనవుతాను. పురుషోత్తమ మాసాన్ని నేను రక్షిస్తాను. నాతో సమానం కావున ఈ మాసం అన్ని మాసాలకు అధిపతి. ప్రతి ఒక్కరి చేత అధిక మాసం పూజింపబడుతుంది. పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎలాంటి కోరికలైనా తీరుతాయి. ప్రతి ఒక్కరూ కొంచెమైనా భక్తిగా సేవ చేయాలి. పవిత్ర నదిలో స్నానం చేయడం, భగవంతుణ్ణి ఆరాధించడం, స్వామినామాన్ని జపించడం, దాన కార్యాలు నిర్వహించడం ఈ మాసంలో చేయాలి. ఇలా ఎవరైతే నా ఉపదేశాలను పాటిస్తారో అలాంటి వారు చివరికి భగవంతుణ్ణి చేరుకుంటారు. ఇందుకు తార్కాణంగా ఒక చిన్న కథ చెప్తాను. ద్రౌపది క్రితం జన్మలో మేధావి అనే బ్రాహ్మణుడి కుమార్తె. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడం చేత తండ్రి ఆమెను పెంచాడు. కాని ఆమె యుక్త వయస్కురాలు అయినా కూడా ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించేవాడు కాదు. కొద్ది కాలం తర్వాత ఆమె తండ్రి మరణించాడు. తండ్రి మరణం ఆమెకు మరింత దుఃఖాన్ని కలిగించింది. అప్పుడు దుర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆయనకు ప్రణామాలు అర్పించి పూజించింది. పూలు పండ్లు సమర్పించింది. దుర్వాస మహర్షి ఆమె యొక్క అతిథి మర్యాదలకు సంతోషించాడు. అప్పుడామె మహర్షితో ఇలా అంటుంది. మహర్షి, మీకు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు కదా. నాకీ ప్రపంచంలో ఎవరూ లేరు.
నేను అవివాహితను. కావున నన్ను రక్షించడానికి భర్త లేడు. కాబట్టి నాకు సహాయం చేసి ఈ పరిస్థితి నుండి బయటపడే సలహా ఇవ్వండి అని అడిగింది. అంతా విన్న దుర్వాస మహర్షి, పురుషోత్తమ మాసం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినంతనే నీ పాపం మొత్తం పోతుంది. ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైంది. కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించు అని అన్నాడు. అది విని ఆ యువతి, ఓ మహర్షి, మీరు అబద్ధమాడుతున్నారు. ఏ విధంగానూ ఈ అధిక మాసం ఏ పుణ్యకార్యాలకు పనికిరాదు అని అన్నది. ఆ విధంగా అన్న బ్రాహ్మణ యువతిపై ఆ దుర్వాస మహర్షికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మహర్షి ఆ స్థలాన్ని వదిలాడో ఆ బ్రాహ్మణ యువతి వైభవం అంతా ఆ క్షణంలోనే కోల్పోయింది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందువల్ల ఆమె శరీరం కురూపిగా తయారైంది. అప్పుడు ఆమె భక్తితో పరమశివుణ్ణి ప్రార్థించింది. అప్పుడు పరమశివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువతి ఇలా అంటుంది, ఓ పరమేశ్వర, నాకు భర్తను ప్రసాదించు అని 5 సార్లు అడిగింది. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, అలాగే, కానీ నీకు భర్త కావాలని 5 సార్లు అడిగావు, కావున నీకు 5 మంది భర్తలు లభిస్తారు అని అన్నాడు. ఆ తర్వాత కాలంలో ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞం చేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞగుండంలోంచి ద్రుపదునికి కుమార్తెగా ఆవిర్భవించి ద్రౌపదిగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ద్రౌపది పాండవులైన 5గురిని పెళ్లి చేసుకుంది అని నారాయణుడు నారదుడితో చెప్పాడు. కాబట్టి నారద, అధిక మాసం ఎంతో గొప్పది. దీన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారికి అన్నీ లభిస్తాయి. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, మరణం దరిచేరదు. వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నారాయణుడు నారదుడితో చెప్పాడు. అధిక మాస పవిత్రతను తెలిపే మరొక కథ కూడా ఉంది. ఈ కథను వినేనంతనే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా నశించి 1,000,000 జన్మల మహాపుణ్యం కలుగుతుంది. 1000 అశ్వమేధ యాగాలు చేసినంతటి మహాపుణ్యం కలుగుతుంది. ఒకసారి సూత మహర్షి నైమిషారణ్యంలో ఋషులకు అధికమాస మహత్యం గురించి ఇలా చెబుతున్నాడు. ఓ ఋషులారా, ఇప్పుడు నేను పురుషోత్తమ మాసం గొప్పతనం గురించి తెలిపే కథను వివరించబోతున్నాను. శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ధార్మికమైన భక్తి ప్రపత్తులతో కూడిన జీవితం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు గౌతమి. ఆమె గౌతమి ఋషి కుమార్తె. వారు గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తించేవారు. కాని వారికి పిల్లలు లేరు. ఒకసారి సుదేవుడు తన భార్య గౌతమితో ఇలా చెప్పాడు, ఓ గౌతమి, పుత్రులు లేని ఈ మానవ జీవితం వ్యర్థం. కాబట్టి నేను వెనువెంటనే మరణించాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు గౌతమి సుదేవునితో ఇలా చెప్తుంది, ఓ స్వామి, దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. మీరు వైష్ణవులు. ఇలాంటి పరిస్థితుల్లో స్థిర చిత్తంతో ఉండాలి. మీకు పుత్రులు కావాలి అనుకుంటే జగన్నాథుణ్ణి ప్రార్థించి పుత్రుణ్ణి వరంగా పొందండి అని అన్నది. ఆ మాటలు విన్న సుదేవుడు నది ఒడ్డున 4,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇక శ్రీహరి ఆ తపస్సుకు మెచ్చి గరుడ వాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజ రూపుడైన శ్రీహరిని చూసి సుదేవుడు ఎంతో సంతోషంతో సాష్టాంగ ప్రణామం చేశాడు. ప్రార్థనలు చేశాడు. ఎంతో సంతోషించిన శ్రీహరి, ఓ సుదేవా, నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచింది. నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి సుదేవుడు ఎంతో సంతోషించి, ఓ స్వామి, మీరు నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి చాలు అని అన్నాడు. దానికి శ్రీహరి ఇలా అన్నాడు, ఓ సుదేవా, నీ ప్రారబ్ధ కర్మ ప్రకారం తదుపరి 7 జన్మల వరకు కూడా నీకు పుత్ర సంతానం లేదు. కాబట్టి మరేదైనా వరం కోరుకో అని సుదేవుడికి చెప్పాడు. ఆ మాటలు విని సుదేవుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్న గరుత్మంతుడి మనసు కరిగిపోయింది. అప్పుడు గరుత్మంతుడు కూడా సుదేవుడికి పుత్ర సంతానం కలిగేలా చూడమని
శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు వారికి పుత్రుని ప్రసాదించే శక్తి గరుత్మంతుడికి ప్రసాదించాడు. అప్పుడు గరుత్మంతుడు స్పృహ కోల్పోయిన సుదేవుడికి సపర్యలు చేశాడు. సుదేవుడు లేచిన తర్వాత గరుత్మంతుడు సుదేవునితో ఈ విధంగా చెప్పాడు: ఓ అదృష్టవంతుడా, నా ప్రభువు ఆజ్ఞ ప్రకారం నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు త్వరలో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతను నా అంత జ్ఞానవంతుడు అవుతాడు అని ఆశీర్వదించి తరువాత శ్రీహరి, గరుత్మంతుడు తిరిగి వైకుంఠం వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత గౌతమి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతని పేరు సుఖదేవుడు. చిన్నతనం నుండే సుఖదేవుడు దైవ లక్షణాలతో విద్యలో గురువులను, పెద్దలను సంతృప్తిపరిచేవాడు. ఒకసారి దేవతల మహర్షి వారి ఆశ్రమానికి వచ్చారు. సుదేవుడి దంపతులు అతనికి ఉచితాసనాన్ని ఇచ్చి గౌరవించారు. వారి కుమారుడు సుఖదేవుడు కూడా మహర్షికి ప్రణామాలు అర్పించాడు. అతన్ని చూసి మహర్షి కూడా సంతోషించాడు. కాని వెంటనే గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత దేవతల మహర్షి బ్రాహ్మణ దంపతులతో ఇలా చెప్పాడు: సుఖదేవుడికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. కాని అతడికి ఒక గండం ఉంది. 12 సంవత్సరాల వయసులో నీటిలో మునిగి చనిపోతాడు అని చెప్పి ఆ ఋషి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ దంపతులు దుఃఖంతో కృశించిపోయారు. కాని దయాసాగరుడైన శ్రీకృష్ణుని తలుచుకుంటూ రోజులు గడుపుతూ ఉన్నారు. ఒకరోజు సుఖదేవుడు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా మహర్షి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నీళ్ళల్లో మునిగిపోయాడు. స్నేహితులు ఈ వార్తను తల్లిదండ్రులకు చెప్పగా వారు బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరికి వచ్చి కుమారుడి శవానికి ముద్దులు పెడుతూ దుఃఖిస్తూ, కుమారా, నీవు కనుక లేచి మాట్లాడకపోతే మేము కూడా మా ప్రాణాలను విడుస్తాము అంటూ శ్రీహరినామాన్ని జపించడం ప్రారంభించారు. వారలా జపం చేస్తూ ఉండగా అకాల వర్షం, పెనుగాలులు వచ్చాయి. అక్కడ పూర్తిగా నీళ్లతో నిండిపోయినా కూడా వారు మాత్రం పట్టించుకోకుండా కుమారుడి కోసం ఏడుస్తూనే ఉన్నారు. ఆ విధంగా వారు హరినామస్మరణ జపించడంలో 1 మాసం గడిచిపోయింది. ఆ మాసమే అధిక మాసం. అనుకోకుండా సుఖదేవ దంపతులు పురుషోత్తమ మాసాన్ని పూజించారు. వారి తపస్సుకు సంతోషించి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవగా వర్షం వెంటనే ఆగిపోయింది. శ్రీకృష్ణుణ్ణి చూడగానే వారు కుమారుడి శవాన్ని పక్కన పెట్టి ప్రణామాలు అర్పించారు. శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. వాళ్ళు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. ఇక శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: సుదేవా, నీ కుమారుడు సుఖదేవుడు 12,000 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తాడు. నీకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు. నీ జీవితం చివర్లో మీరు నా గోలోకానికి చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు వరమిచ్చాడు. శ్రీకృష్ణుడు చెప్పడం పూర్తి కాగానే సుఖదేవుడు లేచి కూర్చున్నాడు. అది చూసి బ్రాహ్మణ దంపతులు కూడా ఎంతో సంతోషించారు. ఆ దృశ్యం చూసి దేవతలు వారిపై పుష్పవర్షం కురిపించారు. సుఖదేవుడు తల్లిదండ్రులకు శ్రీకృష్ణుడికి ప్రణామాలు అర్పించారు. అంతవరకు జరిగిన విషయాలన్నీ సుఖదేవుడికి చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకు నన్ను బ్రతికించారు అని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు భక్త సులభుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: ఓ బ్రాహ్మణ, నీకు తెలియదా నేనెందుకు మీ పట్ల సంతృప్తి చెందానో? మీరిద్దరూ కూడా పరమ పవిత్రమైన అధిక మాసాన్ని పాటించారు. ఈ మాసం నాకు అత్యంత ప్రియమైంది. మీరు దుఃఖంతో ఏడుస్తూ నా నామజపం చేసినప్పుడు అధిక మాసం జరుగుతుంది. మీరు ఆ మాసం మొత్తం పాటించారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఒకసారి బ్రహ్మ వేదాలలో తెలిపిన అన్ని వైదిక కర్మలు గొప్పవా, పురుషోత్తమ మాసం గొప్పదా అని లెక్కించారు. కానీ అన్ని వైదిక కర్మల కంటే పురుషోత్తమ మాసం గొప్పదని తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాడో అతడే ముల్లోకాలలో పరమ అదృష్టవంతుడు. మరణించిన తర్వాత నా దివ్యధామం చేరుకుంటాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. అధిక మాసం గొప్ప మాసమని
సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్పాడు. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, నామకరణాలు, అన్నప్రాసన, బారసాల వంటి కార్యక్రమాలు చేయకూడదు. అధిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీ వ్రతం ఇలా వ్రతాలు చేసుకోవచ్చు. యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అధిక మాసంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. వివాహాలు చేసుకోకూడదు. శంకుస్థాపన, గృహప్రవేశాలు అధిక మాసంలో చేయకూడదు. ఆడపిల్లలకు చెవులు కుట్టిస్తారు. ఆ చెవులు కుట్టించడం కూడా ఈ మాసంలో చేయకూడదు. మెట్టెలు పెట్టుకోవడం, మంగళసూత్రం గుచ్చుకోవడం, ఉపనయన క్రతువులకు కూడా ఈ అధిక మాసంలో చేయకూడదు. అధిక మాసంలో వాహనాలు కొనకూడదు. డబ్బులు మార్చుకోవచ్చు, అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఈ మాసం పూజలకు, దేవత ఆరాధనకు చాలా విశేషం. ఈ మాసంలో పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు ఆడవారు జాగ్రత్తగా ఉండాలి. మైల్లో ఉన్న స్త్రీలు పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు. అద్దె ఇంట్లోకి కూడా ఈ మాసంలో వెళ్ళకూడదు. అంటే అద్దె ఇల్లు మారాలి అనుకుంటే ఈ మాసంలో మారకూడదు. సీమంతం కూడా ఈ నెలలో చేయకూడదు.